పారిశ్రామికవేత్త వచ్చి ఆంధ్ర రాష్ట్రంలో మేము పెట్టుబడి పెడుతున్నాం అని చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. చివరికి మన రాష్ట్రంలో పెట్టాల్సిన పెట్టుబడులు ఒరిస్సాకి వెళ్ళిపోయినాయి. ఒరిస్సా ఈనాడైనా ఊహించామా ఆంధ్ర రాష్ట్రంతో ఒరిస్సా పోటీ పడుతుందని? ఒరిస్సాకి పెట్టుబడులు వెళ్ళిపోతున్నాయి. విశాఖపట్నం రావాల్సిన రూపాయి పెట్టుబడి ఒరిస్సాకి వెళ్ళిపోతుంది. అమరావతి కానివ్వండి, ఇతర ప్రాంతాలకు రావాల్సిన పెట్టుబడులు హైదరాబాద్కి వెళ్తున్నాయి. రాయలసీమలో రావాల్సిన పెట్టుబడులు చెన్నై, బెంగళూరుకి వెళ్ళిపోతున్నాయి. దీనివల్ల నష్టపోయేది ఎవరు? మన పిల్లలు. అంటే శాశ్వతంగా ఉద్యోగాలు, ఉపాధి కావాలంటే పక్క రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి మళ్లీ వచ్చేసింది. ఈనాడు ఇలాంటి లేదు. బాబు గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు పేపర్ తెరిస్తే రోజుకొక పరిశ్రమ కంపెనీ పెట్టుబడి వచ్చేది. ఈ ప్రభుత్వ అధికారులకు వచ్చిన తర్వాత పేపర్ తెరిస్తే మర్డర్లు, ఆత్మహత్యలు, గంజాయి. ఇదే న్యూస్ ఆంధ్ర రాష్ట్రం. అంటే ఏ స్థాయికి మనం దిగజారిపోయాం ఒక్కసారి మనందరం ఆలోచించాల. పెద్దలు అన్నట్టు ఇది ఫస్ట్ కమ్యూనిటీ అమరావతి ప్రకటించిన తర్వాత ఏర్పడింది. అందరూ ఆశతో వచ్చారు. ప్రాంతం అభివృద్ధి చెందుతుంది, పిల్లలకి మంచి భవిష్యత్తు ఉంటుంది. దానికి ఒక స్పీడ్ బ్రేకర్ పడింది 2019లో. కనీసం ముఖ్యమంత్రి గారి ఇల్లు కరెక్ట్గా ఇక్కడ నుంచి 100 మీటర్ల దూరంలో పడలేదు. ఆయన నివసిస్తున్న ప్రాంతం చుట్టుపక్కల కూడా నీరు అందించలేకపోతున్నారు. ఆయన ఇంటి ముందర రోడ్ ఒక 10 సార్లు వేసి ఉంటారు తల్లి. అంటే ఆయన ఎప్పుడు బయటికి రాడు, వచ్చినప్పుడు చెట్టు నచ్చడం ఒకట, మళ్ళీ కొత్త చెట్టు తెస్తారు. అదేంటి నాకు అర్థం. అంటే చెట్టును మార్చేదాన్ని చూపించిన శ్రద్ధ. ప్రజలకి డ్రైన్ వేద్దాం, తాగునీటి సమస్య, నీటి సమస్య పరిష్కరిద్దాం, కనీసం ఒక పార్క్ ఏర్పాటు చేద్దామన్న ఆలోచనలో ఈ ప్రభుత్వం లేనే లేదు. పేరుకి మున్సిపాలిటీ, పేరుకి కార్పొరేషన్. మున్సిపాలిటీ, కార్పొరేషన్ నాకే తెలియట్లా, నేనే కన్ఫ్యూజన్లో ఉన్నాను. వీళ్ళు కార్పొరేషన్ అంటారు, కోర్టు ఏమో స్టే ఇచ్చింది, అది మున్సిపాలిటీ అంటారు. అటు ఇటు కాకుండా మనం ఉన్నాం. సో పేరుకే మున్సిపాలిటీ, కార్పొరేషన్, పనులు జరగవు, నిధులు కేటాయించారు. అండ్ ఇక్కడ ఒక శాసనసభ్యుడు ఉన్నాడమ్మా, కరకట్ట కమలాసన్ తను. వాస్తవంగా ఆయన సినిమాల్లోకి వెళ్ళుంటే పవన్ అన్నకి బాలేబాబుతో పోటీ పడేవాడతారు. అంత అద్భుతంగా నటిస్తాడు. కరెక్ట్ గా మీ అందరు 2019 ఎన్నికలప్పుడే కంపట్టాడు. దాని తర్వాత జంప్, మనకి కంపడలా. సమస్యలు పరిష్కరించారు, కలవరు. కరెక్ట్ గా 6 నెలల క్రితం ఎమ్మెల్యే పదవికి వైకాపా పార్టీకి ఆయన రాజీనామా చేశారు. రాజీనామా చేస్తూ ఆయన ఏం చెప్పారు మీ అందరికీ ఒకసారి గుర్తు చేయాలి. జగన్మోహన్ రెడ్డి గారు మంగళగిరికి ప్రత్యేక నిధులు కేటాయిస్తున్నారు, కేటాయించలేదు అన్నారు. ఆయనకు మంత్రి పదవి ఇస్తాన్నారు, ఇవ్వలేదు అని అన్నారు. నిరుపేద కుటుంబాలకు ఇల్లు కట్టిస్తాన్నారు, కట్టలేదు. అందుకే నేను పార్టీకి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని వైకాపా ఎమ్మెల్యేనే చెప్పారు. కానీ 2 నెలలు ఏమైందో నాకు తెలియదు, ఎవరికి ఏమందిందో నాకు తెలియదు. కరెక్ట్ గా మళ్ళీ ఈ 3 కాకుండా ముందరనే వచ్చి మళ్ళీ పార్టీలో చేరి ఇప్పుడు మళ్ళీ నటన మొదలుపెట్టారు. అమ్మ 2019లో 21 రోజుల ముందల తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మీ ముందరకు వచ్చారు. మీరు ఎదుర్కొన్న సమస్యలు నేను తెలుసుకోలేకపోయా. నేనేంటో మీకు అర్థం అవ్వలేదు. ఈ లోపల ఎన్నికలు అయిపోయినాయి. 5350 ఓట్లతో ఆనాడు ఓడిపోతాను. ఓడిపోయిన దగ్గర నుంచి మంగళగిరిలోనే ఉన్నా. జనరల్ గా ఎవరిని ఓడిపోతే 4 సంవత్సరాలు ఎవడు పట్టించుకోడు, 4.5 సంవత్సరాలు ఎవడు పట్టించుకోడు. కానీ ఓడిపోయిన దగ్గర నుంచి ప్రజలకు అనేక సేవలు చేశాం. నీరు కావాలంటే వాటర్ ట్యాంకర్లు పంపించాం. నిరుపేద కుటుంబాలకి 104 వస్తుందో లేదో తెలియదు కానీ ఎన్టీఆర్ సంజీవని పేరుతో క్లినిక్ పెట్టాం, ఉచితంగా మందులు కూడా చెప్తాను. ఇలా 29 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు నేను మంగళగిరికి, మొత్తం మంగళగిరి నియోజకవర్గాన్ని చేశాను. అంతెందుకమ్మా, ప్రతిపక్ష అభ్యర్థిగా నేను ఐటీ కంపెనీ తీసుకొచ్చాను మంగళగిరికి. ఈరోజు 150 మంది అక్కడ పనిచేస్తున్నారు. మీరందరూ ఆలోచించండి, ప్రతిపక్షంలోనే నేను ఇంత పట్టుదల కమిట్మెంట్తో పనిచేశానంటే ఇంకా 2 నెలల్లో మన ప్రభుత్వం అంటే తెలుగుదేశం జనసేన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మంగళగిరి ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించమని మిమ్మల్ని అందరినీ నేను కోరుతున్నాను.